హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అమ్మమ్మ గారి ఇల్లు. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ముందుగా మేమైతే ఈరోజు ఫ్రెండ్ కొడుకు పెళ్ళండి, అక్కడికైతే బయలుదేరాలనుకుంటున్నాము. అయితే మేము ఏం ఆలోచించామంటే పెళ్ళికి వెళ్ళేకి ముందు ఏదన్నా గుడికి వెళ్దామని చెప్పేసి అనుకున్నాము. అంటే ఈ ఏరియాకి మేము ఎప్పుడూ రాలేదండి, ఫస్ట్ టైము. అయితే యాదగిరి గుట్టకి వెళ్ళి దర్శనం చేసుకొని తర్వాత పెళ్ళికి వెళ్దామని చెప్పి మేమైతే బయలుదేరటం జరిగింది. మొత్తానికైతే అనుకున్నట్టుగానే ఎర్లీ మార్నింగ్ 4 గంటలకే బయలుదేరిపోయామండి, రెడీ అయ్యి. ఇంతవరకు ఈ ఏరియాకి అయితే మేము రావటం ఇదే ఫస్ట్ టైం. ఎలా ఉంటుందో ఏమో అనుకున్నాను, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా అంటే చాలా బాగుందండి చూడడానికి కూడా. మొత్తానికైతే యాదగిరి గుట్ట ఉదయం 6 కల్లా వచ్చేసాము ఈ గుట్ట దగ్గరికి. మా పిల్లలైతే ఫుల్ హ్యాపీ. మేమైతే ఎప్పుడు చూడలేదు, కానీ ఎంత బాగుందనండి మాటల్లోనైతే చెప్పలేము. లొకేషన్ కానీ, ఇక్కడ వాతావరణం కానీ, మొక్కలు కానీ గ్రీన్గా ఎటు చూసినా ఉదయాన్నే సూర్యుడు ఉదయించే టైం, మార్నింగ్ ఇవన్నీ బాగుంటాయి. చాలా బాగుందండి ఇక్కడ మెయింటెనెన్స్ చూడడానికి. మేమైతే ఇంత దూరం వచ్చినందుకు చాలా సంతోషం అయితే మాకైతే కలిగింది. మొక్కల్ని చూస్తే నేనైతే ఇంకా నాకు మామూలుగానే మొక్కల పిచ్చి ఎక్కువ, అలాంటిది ఇన్ని మొక్కలు చూసాక చాలా సంతోషం వేసింది. ఎలాగైతేనే మొత్తానికైతే మేము ముందు కోనేరు దగ్గరికి అయితే బయలుదేరాము. కోనేరు అడుక్కుంటూ వెళ్ళామండి, డ్రైవర్కి కూడా తెలియదు, తను కూడా కొత్త. తర్వాత అక్కడ మనం మామూలుగా ఎంట్రన్స్కి వెళ్ళడానికి ఇక్కడ ఫీజు అయితే తీసుకుంటారు ఎంతో కొంత. ఎంట్రన్స్కి ఫీజు కట్టేసి బిల్లు రసీదు తీసుకొని బయలుదేరేసాము. ఇదైతే స్నానాల ఘాటు, కోనేరు ఉంది, చూడాలి లోపలికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుందో. ఎప్పుడు రాని వాళ్ళం కాబట్టి కొంచెం మాకైతే సంతోషం అనే చెప్పాలి. మేము ఎప్పుడు రాలేదు, ఇది ఫస్ట్ టైం కాబట్టి. ఇదైతే చూడండి, ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ జనాలు ఇక్కడే నిద్రలు చేసి బ్రష్లు స్నానాలు అన్నీ ఇక్కడే ముగించుకుని దేవుడి దర్శనానికి అయితే వెళ్ళటం జరుగుతుంది. ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ పనిలో వాళ్ళు నిమగ్నమై ఉన్నారు. ఇది కోనేరు చూడండి, ఎంత బాగా స్నానాలు చేస్తున్నారు. మా పిల్లలు కూడా ఈ కోనేరులోకి దిగారు స్నానం చేయటానికి. చాలా చల్లగా ఉంది ఉదయం అయినా సరే. వాళ్ళకి పిల్లలకి అదొక సంతోషం కాబట్టి వాళ్ళు ఉత్సాహం చూపిస్తున్నారు చూడండి. ఈతలు కొట్టేవాళ్ళు, స్నానాలు చేసేవాళ్ళు. కాకపోతే అక్కడ మైకులో అనౌన్స్ చేస్తున్నారు ఏమనంటే, సబ్బులు షాంపూలు వాడకండి, మీ పిల్లలు జాగ్రత్త అని చెప్తున్నారు మైకులో. మొత్తానికైతే మా పిల్లలైతే కోనేరులో దిగి కాసేపు వాళ్ళు స్నానం చేసి కాస్త ఆ నీళ్ళల్లో అయితే ఎంజాయ్ అయితే చేశారు. మా మనవరాలకి చలి పడుతుంది, నేను దిగనని చెప్పి చిన్నగా అట్నే తర్వాత తనే దిగింది. పిల్లలందరినీ చూసేసరికి సంతోషం ఆపుకోలేక కోనేరుకి అయితే స్నానానికి దిగి స్నానం చేస్తుంది చూడండి. తర్వాత హ్యాపీ అండి పిల్లలైతే. వాళ్ళకి అదొక సంతోషం మాటల్లో చెప్పలేము. చాలా ఎంజాయ్ చేశారు. చేసిన తర్వాత స్నానాలు అయిపోయిన తర్వాత బట్టలు అయితే చేంజ్ చేసుకొని మళ్ళీ రెడీ అయ్యి గుట్ట మీదకి అయితే బయలుదేరాము. బోన్సాయి మొక్కలు చూడండి ఎంత చక్కగా ఉన్నాయో, ఎంత ఆనందం వేసిందో ఆ మొక్కలు చూస్తే. లోపలికి వెళ్ళటానికి మాత్రం ఇక్కడైతే మామూలుగా కార్లు పైకి వెళ్ళాలంటే 500 రూపాయలు తీసుకుంటున్నారు. మళ్ళీ మాకు పెళ్ళికి లేట్ అవుతుంది కాబట్టి మేమైతే గుట్ట మీదకి కారుకి డబ్బులు పే చేసి బయలుదేరాము. తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత గుడి చూస్తే ఎంత ఆనందం వేసిందో. అక్కడ చుట్టుపక్కల వాళ్ళు ఎప్పుడు వారానికి ఒకసారైనా ఈ దేవుడి దర్శనం చేసుకొని వెళ్తుంటారు. ఎందుకంటే వారం అంతా బిజీగా ఉద్యోగం పనులు హడావుడి ఉంటుంది. సెలవు రోజు మాత్రం చాలా రష్ ఉంటుందంటండి ఇక్కడ. ఆదివారం ఇంకా ఫుల్గా ఉంటారంట నరసింహస్వామిని దర్శనం చేసుకోవడానికి. మొత్తానికైతే గుట్ట మీదకైతే వచ్చాము. ఎన్ని కార్లు ఆగాయో ఇక్కడ. మాకైతే కారు ప్లేస్ అయితే ఒకటైతే చూసుకొని పక్కకైతే వచ్చేసాము, కారు పక్కన పెట్టి. కాకపోతే గుళ్ళోకి పైకి వెళ్ళిన తర్వాత మన ఫోన్లు పర్సులు ఇవి ఎలో లేదంటండి, అందుకని ఇంతవరకు అయితే తీస్తున్నాను. మా ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మొత్తానికైతే దర్శనం అయితే చేసుకొని రావాలి. ఫోన్ అయితే తీసుకెళ్ళలేదు. దర్శనాలు అయిపోయిన తర్వాత అక్కడ ప్రశాంతంగా కాసేపు గుళ్ళో కూర్చొని చాలా సంతోషం వేసింది మాకైతే మాత్రం. మళ్ళీ తిరిగి ప్రయాణం అయ్యాము. దగ్గరలోనే ఇంకొకటి ఉందండి, ఇది కూడా చూడండి. ఇది వచ్చేసి సురేంద్రపురి.
ఇది ఆ మధ్య కాలంలో చాలా ఫేమస్ అయింది. టీవీలలో యాడ్లు కూడా వచ్చాయి సురేంద్రపురి గురించి. ఎలా చూసుకొని వెళ్దామని చెప్పేసి మేము కూడా అయితే ఇక్కడైతే ఆగాము. చూస్తున్నారు కదా. కాకపోతే పెళ్ళికి లేట్ అవుతుంది, తొందరగా వెళ్ళాలని చెప్పేసి కాసేపు అలా వెళ్ళి 4 ఫోటోలు దిగుదామని చెప్పేసి లోపలికైతే వెళ్తున్నామండి. లోపలికి కూడా ఫీజు, మన కారు లోపలికి ఎంటర్ అవ్వాలన్నా కూడా ఇక్కడ ఫీజు కట్టాలి. తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత అసలు చూడండి ఎంత చక్కగా ఉందో. బయటే ఇంత అందంగా ఉంటే లోపల ఎంత బాగుంటుందో. కానీ మాకు టైం అయిపోతుందని లోపలికైతే మేము వెళ్ళలేదండి. ఇక్కడికి వరకు వెళ్ళి 4 ఫోటోలు అయితే తీసుకొని వచ్చేసాము. ఆంజనేయ స్వామి ఎంత పెద్ద విగ్రహమో. ఒక సైడు ఆంజనేయ స్వామి అయితే ఉన్నారు. మేమైతే కారు పార్కింగ్ అయితే ఇక్కడ పెట్టిన తర్వాత ఇదండి దారి లోపలికి వెళ్ళడానికి. ఒక పక్క శివుడు, ఒక పక్క ఆంజనేయులండి. ఇద్దరు స్వాములు కలిసి ఒక సైడు ఒక స్వామి, అవతల సైడు ఆంజనేయ స్వామి ఉంటారు. చాలా పెద్ద విగ్రహం. ఇది బయటనే లోపలికి వెళ్ళడానికి మాకు టైం సరిపోలేదండి. మళ్ళీ పెళ్ళికి టైం అవుతుందని చెప్పేసి బయట కాసేపు నించుని అవన్నీ చూసి రిలాక్స్ అయ్యి చూడండి ఎంత చక్కగా ఉంది. చాలా బాగుంది. కానీ టైం ఉంటే చూసి వచ్చే వాళ్ళమే, ఇంకొకరోజు వీలు చూసుకొని వెళ్ళాలి. మొక్కలు అయితే మాత్రం ఎంత చక్కగా చూస్తున్నారో. వాటి మెయింటెనెన్స్ చాలా బాగుంది. ప్రతి ఒక్క మొక్కకు చాలా కేర్ తీసుకుంటున్నారు అనుకుంటా, అందుకని అంత చక్కగా ఉన్నాయి. వాటిని బాగా ఎండ అయిపోయిందండి. టైం కూడా 9 అవుతుంది. మా మనవడైతే ఆ కారు ఒకసారి డ్రైవింగ్ చేస్తానని చాలా ముచ్చట పడుతున్నాడు. అలా వెళ్ళి ఇలా వచ్చినందుకు 100 రూపాయలు పే చేయాలి ఆ కార్ని. అయినా సరే పిల్లల సంతోషం కోసం అని చెప్పి ఒక 2 రౌండ్లు అనేది వేయించాము. మా ఛానల్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నచ్చిందని అనుకుంటున్నాను. ఈరోజైతే మాకు చాలా హ్యాపీ అండి. మేము ఆ స్వామివారి దర్శనం చేసుకుని వచ్చినందుకు. యాదగిరిగుట్ట ఎవరన్నా వీలుంటే వెళ్ళి చూడండి, చాలా బాగుంది. అయితే మాత్రం చూడవలసిన ప్లేసు. మొక్కలైతే నాకు చాలా బాగా నచ్చినాయి, చాలా బాగున్నాయి. కలర్ఫుల్గా గ్రీన్గా ఎంత చక్కగా ఉన్నాయో. మేమైతే మొత్తం బయటకు అయితే వచ్చేసాము. ఇక్కడ 2 ఫోటోలు అయితే దిగాము. స్వామివారిని ఇలా చూస్తే మనం మెడ నొప్పి పుడుతుంది, అంత హైటు, చాలా హైట్లో ఉన్నాడు. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.